సుప్రజిత. నేను 5వ క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు చేసే యాక్టివిటీ మదర్ తెరిసా గురించి. వీళ్ళంతా నా స్నేహితులు. ఆదిలక్ష్మి, కీర్తి, కుందన, హర్షిత, సాత్విక్ వీళ్ళంతా యాక్టివిటీ చేయబోతున్నారు. యుగ్నోస్ స్టీవ్స్ అనే గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1900 ఆగస్టు 20వ తేదీన మదర్ తెరిసా పుట్టింది. ఆమె అసలు పేరు ఆగ్నస్ గోన్సో బోజాక్షు. ఒకరోజు బడికి ఆలస్యంగా వెళ్ళినందుకు ఉపాధ్యాయుడు గల కారణం అడిగారు. దారిలో సొమ్మసిల్లిన రైతును ఆసుపత్రిలో చేర్పించి వచ్చానని చెప్పాను. ఆ మాట అందరినీ ముగింది చేసింది. మా ఫ్రెండ్ కంటిన్యూ చేయబోతుంది. ఆమె 1928 సంవత్సరంలో ఐర్లాండ్లోని లొరెటో కాన్వెంట్లో శిక్షణకై డార్జిలింగ్ వచ్చి 1932 సంవత్సరంలో మఠకన్యగా దీక్ష తీసుకొని 1937లో మదర్ తెరిసాగా మారింది. ఉపాధ్యాయునిగా కలకత్తాలోని లొరెటో కాన్వెంట్లో చేరి పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పాట్నా వెళ్లి శిక్షణ పొందింది. అనారోగ్యంతో బాధపడుచున్న రోగులను చూసి ఆమె హృదయం చలించిపోయి మానవ సేవాయే మాధవ సేవ అని ఊహించి కలకత్తాలో మోతాజిల్ స్థాపంలో పాఠశాలను స్థాపించి వారికి పరిశుభ్రతని ఆరోగ్యాన్ని గురించి చెప్పేది. నా ఫ్రెండ్ కంటిన్యూ చేయదు. ఆమె చేసిన సేవలను ప్రజలకు దేవాలయం అయిన సత్యసంధత, నిష్కల్మషం, నిర్భీతి, నిస్వార్థం, ప్రేమ, కరుణ, కృషి, శ్రమ మొదలైన లక్షణాలు ఆమెలో ఉన్నందున ఆమె అనుకునే సాధించగలిగింది. మొట్టమొదటిసారిగా ఆమె చేసిన సేవలకు 1962 సంవత్సరంలో పద్మశ్రీ, భారతరత్న, జవహర్లాల్ నెహ్రూ అవార్డులు ఇచ్చారు. భారత స్ఫూర్తితో మరియు శ్రీ శాంతినికేతన్ కేంబ్రిడ్జ్ విద్యాలయం మరియు గౌరవ డాక్టర్ గల బిరుదు. ఆమె చేసిన మంచి పనులకు వివిధ దేశాలని బ్రహ్మరథం పట్టాయి. మదర్ తెరిసా సెప్టెంబర్ 5వ తేదీన 1997లో మరణించింది. నిర్మల హృదయంతో ముసలి వాళ్ళకి ఆశ్రమాన్ని స్థాపించి అనాథ బాలికలకు శిశు సాధనను నెలకొల్పింది. ఈరోజు మేము మదర్ తెరిసా గురించి నేర్చుకున్నాం. ధన్యవాదాలు.